ఈరోజు మాఘమాసం శుక్రవారం. ఈరోజు ఏంటంటే సరే నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను. ఒక అమ్మాయి అమ్మో అసలు ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే, బంగారం ఇట్లా పెంచితే నా ముక్కులకి, చెవులకి, మెళ్ళలోకి, చేతులకి వేసుకోవాలంటే మేము ఎట్లా వేసుకోవాలి? మేమేదో కష్టపడి బతికేవాళ్ళం, మీరు కొనుక్కొని లాకర్లలో పెట్టుకోవడానికి కాదు బంగారం ఉంది. ఆడవాళ్ళకి ఆభరణాల కోసం బంగారం ఉంది. దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు అది మాకు దొరకకుండా చేస్తున్నారు. కాబట్టి మేమేం చేయాలంటే షాపులన్నీ పగలగొట్టాలి, తర్వాత ధర్నాలు చేయాలి. కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కొనకుండా చేయాలి. పెద్ద పెద్దవాళ్ళు కొంటున్నా కూడా కొనకుండా చేయాలి. ఈ లాకర్లలో పెట్టుకోవడానికి కాదు బంగారం అనేది, సామాన్యునికి అందుబాటులో ఉండాలి. అవి మాకు ముక్కులకు పిచ్చి పెట్టుకుంటే పడవు, చెవులకి పిచ్చి పెట్టుకుంటే పడవు, మెడలోకి పిచ్చి పెట్టుకుంటే పడవు, పుళ్ళు పడతాయి. అంటే ఆరోగ్యం నశించిపోయి మేము కుషించి చనిపోవాలా? మా పరిస్థితులు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది గవర్నమెంట్కి అర్థం కావట్లేదా? ఎవరు దీనికి మూల కారణం? ఎవరైనా సరే బంగారం కొంటేనే కదా రేట్లు పెరుగుతాయి. అసలు కొనకుండా ఉంటే రేట్ అనేది ఉండదు కదా. కొనేవాడు ఎవడనుంటే వాడి సంగతి చెప్తాము, ధర్నాలు చేసి ఇది ఎంత లెక్కైనా తీసుకుపోతాము అనే అమ్మాయి అసలు ఇంకా చాలా 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 బాగా మాట్లాడుతుంది. దొంగలు లాక్కుంటాడు, పీక్కుంటాడు, ఇవన్నీ తర్వాత విషయం. నిజంగానే చెవులకు పెట్టుకుంటే పడవబ్బా, చెవులన్నీ పుళ్ళు వచ్చేస్తాయి. మెళ్ళలో పెట్టుకుంటే మెళ్ళ కూడా పడదు, పుళ్ళు వచ్చేస్తాయి. ముక్కు పెట్టుకుంటే ముక్కు అంతా పుళ్ళు వచ్చేస్తుంది. ఏంటి ఈ పిచ్చి జ్యువెలరీ వస్తుంది కదా, అది పెట్టుకుంటే 9 క్యారెట్లని, పాడు క్యారెట్లని, ఇవన్నీ కాదబ్బా. ఇది ఏది పెట్టుకున్నా కూడా ఒళ్ళంతా పుళ్ళు పడిపోతాయి. ఓన్లీ 22 క్యారెట్ పెట్టుకుంటేనే మనిషికి ఆరోగ్యంగా. ఎల్లు మీరు తొగల కూర్చున్నారని చూస్తున్నా, ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. అది మిడిల్ క్లాస్ కాడి నుంచి హై క్లాస్ వరకు ఎవరైనా సరే అవి పెట్టుకుంటేనే బీరువాలో పెట్టి దాపెట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, భూములు కబ్జాలు చేసి ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. వాటిని కోట్ల ధరలలో పెంచేస్తున్నారు. తర్వాత ఆస్తులన్నీ, పొలాలన్నీ, ప్రతి ఒక్కటి కూడా ఉన్నవాడు కబ్జా చేసి ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టి లబ్ధి పొందండి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి, అది బెస్ట్. కానీ ఇదేంటి బంగారం కొనకుండా ఎండి కాళ్ళకు పెట్టుకునేది ఎండి ముత్తైతనానికి చిహ్నం. అది దాన్ని 3 లక్షలు కేజీ, 3 లక్షలు అంటే నాకు కేజీ 3 లక్షలు కాదు, నాకు కేజీ తులం 40 రూపాయలు తెలుసు. మాకు మా చిన్నతనంలో 30 రూపాయలు తెలుసు. మేము కొనుక్కునే వయసు వచ్చాడు 15 ఏళ్ళు వచ్చాడు 40 రూపాయలు తెలుసు తులం. అంతేగాని కేజీ 3 లక్షల రూపాయలు ఎండి చేసి కాళ్ళకి ఏం పెట్టుకొని తిరగాలి ఆడవాళ్ళు? అది పుణ్యస్త్రీతనాన్ని కూడా అమ్ముకొని బతుకుతున్నారా మీరు? కోర్టులన్నీ ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? కోర్టులకు తెలియట్లేదా? వాడేదో పెంచాడు, వీడేదో పెంచాడు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. దానివల్ల పెరుగుతుంది, దీనివల్ల పెరుగుతుంది. ఎవరిని అసలు కొనుక్కుంటే బ్యాన్ చేయండి, సంవత్సరాలు బ్యాన్ చేయండి. అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అమ్మ నువ్వు ఎవరో కానీ మా తల్లి నువ్వు పర్ఫెక్ట్గా మన ఆడవాళ్ళందరూ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. అట్లాగే మాట్లాడి నువ్వు ధర్నాలు ఎక్కడ చేస్తున్నావు చెప్తే మేమందరం కూడా నీకు సహకరిస్తాము. నువ్వు మాట్లాడుతున్నా కూడా ఒక 15 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి మీకు సహాయం చేస్తాము. నువ్వు చెప్పిన మంచి మాట చాలా మంచి మాట, కాబట్టి నువ్వు అది కంటిన్యూషన్ చేస్తే మేము కూడా పాల్గొంటాం. ఇది బుద్ధి రావాలి. ఈ బంగారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళందరికీ బుద్ధి వచ్చి మనం మధ్యతరగతి కుటుంబం సాంబానికి లేకపోతే సమస్య లేదు. అసలు రాక కేపర్స్, రోడ్డు ఉంటే కేపర్స్ కానించి రైతు పండించే పంటలు దాకా ఎవరు లేకపోయినా కూడా వాళ్ళు మట్టిని పట్టాల్సిందే, ఉన్నవాడు అనేవాడు మట్టిని పట్టాల్సిందే. కాబట్టి మీరందరూ సహకరించి మీరు చేసే పని బ్రహ్మాండం ఉంది. మీరు ఆ పని చేయండి, మీ అందరికీ మేము మద్దతు ఇస్తాం. జై హింద్, జై భారత్.